శివుణ్ణి నమ్ముకున్న భక్తులు వాళ్ళు విపరీతమైన కష్టాలు ఉన్నారు. ఆ కష్టాల నుంచి బయటపడుతూ శివనామన స్మరణ చేస్తూ శివుణ్ణి నమ్మి ముందడుగేస్తూ ఆ కష్టాలను జయిస్తూ వాళ్ళకున్న కర్మలను అనుభవిస్తూ శివుణ్ణి భక్తితో శ్రద్ధతో ఆరాధిస్తున్నారు. అలాంటి భక్తులని ప్లీజ్ దయచేసి వాళ్ళంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళ కష్టాలను చూసి కించపరచడం గాని అవమానించడం గాని నీకే ఉన్నాయా కష్టాలు అని కించపరిచినట్టు మాట్లాడడం కానీ చేశారో నేను చెప్తున్నా, వాళ్ళు పడే బాధ ఖచ్చితంగా శివుడు వింటాడు. నువ్వు ఎవరినైతే కించపరిచావో ఆ బాధ వాళ్ళ దుఃఖం శంకరుడు వింటాడు. ఆయన వన్స్ విన్నాడా, నేను చెప్తున్నా ఆయన విన్నాడా, వాళ్ళ బాధలు దుఃఖాన్ని ఆయన విన్నాడా? ఎవరైతే కించపరిచాలో వాళ్ళని వదలడు శంకరుడు. ఖచ్చితంగా చెప్తున్నా, రాసి పెట్టుకో. నువ్వు అందుకనే నిన్ను ఎవరు కించపరిచినా నువ్వు బాధపడకు, కురింగిపోకు, ఏడవకు. నిన్ను కించపరిచిన వాళ్ళని శంకరుడు చూసుకుంటాడు. వాళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్తాడంటే, నువ్వు మనసులో అనుకో ఈశ్వర అంతా నువ్వే చూసుకో, అదొక్క పదం అనుకో, మిగతాదంతా పరమేశ్వరుడు వదిలేయి. పరమేశ్వరుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాడు. హర హర మహాదేవ శంభో శంకర.